సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు వాహనాల ముందు గుమ్మడికాయ ఎందుకు కొడతారండి? సహజసిద్ధంగా ఎవరు ఏ వాహనం కొనుగోలు చేసినప్పటికీ, కారు కానీ లారీ కానీ, 4 చక్రాల వాహనం తప్పనిసరిగా మంచి గుమ్మడికాయ మీద హారతి కర్పూరం ఉంచి వెలిగించి ఆ గుమ్మడికాయను క్లాక్ వైజ్డ్ యాంటీ క్లాక్ వైజ్డ్తో ఇలా తిప్పి ఎడమ పక్కగా దూరంగా వెళ్ళి గుమ్మడికాయను కొడతారు. ఇలా కొట్టడం చేత భూమాత దివ్య అనుగ్రహాన్ని ఇస్తుంది. భూమిపైన వాహనం మొయ్యొద్దు. ఆమె మోసేటప్పుడు కూడా మనవాడేలే చాలా చక్కగా గుమ్మడికాయతోనే ఆ వాహనాన్ని ఆవాహన చేసి నాకు సమర్పించాడు అని ఆ తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ఇస్తుందిట. అందుచేతనే ఈ విధి విధానం పెట్టింది. చూడండి, బూడిద గుమ్మడికాయని మనం సంక్రాంతి రోజు దానంగా ఇస్తాం. అది విశ్వాన్ని దానం చేసినట్టు లెక్క. ఇక్కడ వాహనాల ముందు మంచి గుమ్మడికాయ కొట్టడం ఆ భూమాతకు ఆహారంగా మనం కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకోవటం. ఇంత గొప్ప విశేషం దాగి ఉంది కాబట్టే వాహనాల ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను మన పరిభాషలో దిష్టి తీసి కొట్టామంటారు. కానీ అది భూమాతకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మొరమరాలు అని చెప్పేసి ఉంటాయండి. కొత్తగా కారు కొన్న వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ ఏమిటంటే, మనవరాలు అని చెప్పేసి ఉంటాయే, వాటిని విస్తరాకులో పెట్టి 4 పళ్ళు పెట్టి ఆ వాహనానికి నైవేద్యంగా సమర్పించాలి. అలా 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 అన్న తర్వాత ఒక ఎరుపు దారం, నల్ల దారం, పచ్చదారం, ఆకుపచ్చ దారం తీసుకొని దానికి 2 నిమ్మకాయలు, ఒక మిరపకాయ, ఒక చిన్న పడిక ముక్క గట్టిగా కట్టి ముందు భాగాన తగిలించి ఆ యొక్క కారుకి గంధం, పసుపు, కుంకుమ ముందు భాగాన కొద్దిగా అలంకరణ చేసి స్వస్తిక్ గుర్తు రాసి గంధంతో కొబ్బరికాయ తీసుకొని ముందు భాగాన పగలగొట్టి ఈ మనవరాలు పండ్లు ఉన్నాయే పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచాలి. ఇలా గనక చేస్తే మీ కారుకి అసలు దిష్టి దోషం అనేటువంటిది తగలదు. ఎక్కడ పయనించినా కూడాను హాయిగా ఆనందంగా, బండిలో పెట్రోల్ అయ్యేపటికే మనకు తెలుస్తుంది పెట్రోల్ అవుతోందని. కొంతమంది అవన్నీ చూసుకోకుండా బండి నడుపుతూ ఉంటారు. చాలా దూరం వెళ్ళి అయ్యో పెట్రోల్ అయిపోయింది అని బాధపడుతుంటారు. అలాంటి బాధలు కూడా లేకుండా డీజిల్ అయిపోయేటప్పుడు కూడా వెంటనే డీజిల్ కొట్టించాలనే భావనలు వచ్చి ఎదురుగా వాహనాలని చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా చేసేటువంటి ప్రక్రియ ఈ వాహనాలకు దిష్టి తీసేటువంటి విధాన ప్రక్రియ. ఈ గుమ్మడికాయ వెనకాల ఇంత చరిత్ర ఉంది, మంచి గుమ్మడికాయ వెనకాల. అంతేకాకుండా వాహనాల్లో గనక చిన్నులపై గనక ఉంచినట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరగవు అని చెప్పేసి అది మాతంగి మాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహం అని మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించి అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని ఆయుష్మంతులై కొనసాగిస్తారు అని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.